వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. మరి మీరు ఈరోజైతే ఇది R11 రోజ్ నాజిల్తో ఈ సింపుల్ ఫ్లవర్ ఎలా వేయాలో కొంచెం డీటెయిల్గా చూపిస్తూ ఇదే ఫ్లవర్ని 2-3 మోడిఫికేషన్స్తో ఒక 2-3 కేక్స్ అయితే డెకరేట్ చేశానండి. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని వీడియో అయితే చేశాను. నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. నేను ఇంత కష్టపడుతున్నాను కానీ ఏమంటారు కొత్తగా బిగినర్స్కి అయితే యూజ్ అవ్వాలని వీడియోలు చేస్తున్నానండి. చాలా బిజీగా ఉంటున్నాను. ఒక్కో రోజు అయితే 2-3 కేకులు, ఇంకో రోజు 4-5 కేకులు ఇలా ఆర్డర్స్ అయితే ఉంటాయండి. మీకు ఇంకేదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్గా అడగండి. నేనైతే మ్యాక్సిమం అందరికీ రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పటికీ వచ్చిన కామెంట్స్కి అయితే అందరికీ రిప్లై అయితే ఇచ్చాను. ఓకేనా అండి. ఇది చెప్పాను కదా R11 నాజిల్తో ఇలా 5 పెటల్స్ లాగా చిన్న ఫ్లవర్ అయితే వేసేసుకున్నాను. మధ్యలో ఒక రెడ్ స్ప్రింకిల్ అయితే పెట్టేసుకున్నాను. చాలా సింపుల్ అండ్ చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి 1/2 kg బటర్ స్కాచ్ కేక్. ఇదే డిజైన్ పైనాపిల్ కేక్ మీద అయితే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. ఇదేమో 1.5 kg పైనాపిల్ కేక్ అన్నమాట. నాకు గ్లేజ్ వేస్తే ఏంటంటే చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో కలర్. మనం అదే ఎంత క్రీమ్తో చేసినా కూడా ఇంత బ్రైట్ లుక్ అయితే రాదండి. అందుకోసమైనా నేను ఎక్కువ గ్లేజ్ వాడుతున్నాను. ఎందుకంటే అందరూ బేకరీ స్టైల్లోనే కావాలని అడుగుతారు కదండి. దీని మీద అయితే ఇంకో సింపుల్ డిజైన్ చూపించబోతున్నాను చూడండి. మొత్తం మనము హార్ట్ షేప్లో అయితే ఈ విధంగా ముందుగా వేసేసుకొని తర్వాత మధ్యలో ఒక డ్రాప్ వైట్ కూడా పెట్టేసుకొని తర్వాత టూత్ పిక్తో స్ప్రెడ్ చేసేస్తే మనకైతే కొత్త డిజైన్ అయితే వచ్చేస్తుందండి. ఎవరికైనా మెహందీ పెట్టే అలవాటు ఉందా అండి? ప్లీజ్ ఎవరికైనా ఉంటే మాత్రం కమెంట్ చేసి చెప్పండి. ఎందుకు అంటే నాకు మెహందీ పెట్టడం కూడా చాలా ఇష్టం, చాలా బాగా పెడతానన్నమాట. అది ఇక్కడ యూజ్ అయింది. దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనకి ఏదో ఒక స్కిల్ ఉంటే అది అన్నిట్లో ఉపయోగపడుతుంది అనేది మాత్రం చాలా బాగా అర్థమైందండి నాకు. మీకు ఎవరికైనా మెహందీ అంటే ఇష్టం ఉంటే ప్లీజ్, ఎవరైనా మెహందీ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి, మేము కూడా మీలాగే అని. ఓకేనా అండి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా R11 నాజిల్తో ఈ విధంగా మనము సింపుల్గా వేసేసుకోవచ్చు అండి ఫ్లవర్స్ అయితే. ఇవి డైరెక్ట్గా మనము ఏమంటారు నెయిల్ అవసరం లేదనమాట. అంటే చిన్న టర్నింగ్ టేబుల్ లాంటిది చేతిలో నెయిల్ పెట్టుకొని చేస్తాం కదండి రోజ్ ఫ్లవర్ అయితే, దీనికి అవసరం లేదనమాట. దీని మీద వచ్చేసి ఈ ఫ్లవర్లో సెంటర్లో న్యాచురల్గా ఉండేటట్టు ఒకటైతే ట్రై చేశానండి. దాన్ని ఏమని అనాలో గుర్తుకు రావట్లేదు సడన్గా నాకు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా. ఇది మీకు ఐడియా ఉందా? నిన్న లయన్ ఫేస్ కేక్ పెట్టినప్పుడు మిగిలిందనమాట కొద్దిగా. ఈ విధంగా అయితే ఫ్లవర్స్ మధ్యలో వేశాను. చాలా అందంగా అనిపించాయండి. చాలా న్యాచురల్గా అనిపించాయి ఫ్లవర్స్ అయితే. మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ విధంగా అయితే కేక్ని డెకరేట్ చేసేసుకున్నాను అనమాట. మీ కేక్ బేస్ విత్ మొత్తం డీటెయిల్గా అయితే నేను వీలైనప్పుడల్లా డీటెయిల్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. మిగతా వీడియోస్లో ఇలా డిజైన్స్ కొత్తవి ట్రై చేసినవన్నీ పెడుతుంటానండి. ఓకేనా. చూడండి, జస్ట్ ఇలా హ్యాపీ బర్త్డే టాపర్ పెట్టేసి ఈ విధంగా అయితే నేను కేక్ని డెకరేట్ చేసుకున్నాను. ఇదే ఫ్లవర్ డిఫరెంట్ ప్యాటర్న్లో చూపిస్తున్నాను చూడండి. ఇంకొక కేక్ కూడా ఈ విధంగానే డెకరేట్ చేశానండి. దానికి ఇంకా గ్రీన్ లీవ్స్ కూడా అరేంజ్ చేశాను. ఇంకా బాగా అనిపించింది. అదే విధంగా ఉందో ఇప్పుడు చూద్దాము. ఓకేనా. నాకైతే కేక్ ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అని మీకు ఏమైనా తెలుసుకోవాలి అని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇంకొక వీడియోలో డీటెయిల్గా షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చెప్పాను కదండి, గ్రీన్ లీవ్స్ ఇస్తే ఇంకా న్యాచురల్గా అనిపించింది. ఒక్కొక్క కేక్ మీద ఒక్కొక్కలాగా అనిపిస్తుంది అనమాట. అదే ఫ్లవర్ పూస పెడితే ఒకలాగా, ఇది బ్రౌన్ కలర్ ఫర్ లాగా ఇస్తే ఒకలాగా, గ్రీన్ లీవ్స్ ఇస్తే ఇంకోలాగా. నాకైతే ఏ కేక్కి ఆ కేక్కి చాలా అందంగా అనిపించింది ఫ్లవర్ అయితే. ఎవరైనా బిగినర్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా అండి. ఇంకొక కేక్ వచ్చేసి అది 1/2 kg పైనాపిల్, ఇది వచ్చేసి 1 kg స్ట్రాబెర్రీ అనమాట. మీరు సైడ్కి ఆ విధంగా ఉందేంటి అని అనుకోకండి. నేను కొత్త డిజైన్ చేద్దామని ఒక లైన్ అయితే ఇచ్చాక అది క్లమ్జీగా అనిపించింది.
వద్దు బాగలేదు అనిపించేసి డ్రాప్స్ అయితే ఇచ్చేసి ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నానండి. జస్ట్ N1 నాజిల్తో రోజెట్స్ అయితే ఇచ్చేసి దాని మీద స్ప్రింకిల్స్ వేసేసుకొని చాక్లెట్స్తో అయితే డెకరేట్ చేసేసుకున్నాను. నేమ్ వచ్చేసి లాస్ట్కి చెప్తారండి నాకు, అందుకని విత్ నేమ్ అయితే కొన్ని కేక్స్ కుదురుతున్నాయి. నేమ్ రాసేటప్పుడు చాలా హడావిడిగా ఉంటుంది, వాళ్ళకి ప్యాకింగ్, డబ్బులు తీసుకోవడం ఇదంతా పని ఉంటుంది కదండి. ఆ టైంలో వీడియో అంటే కుదరట్లేదు. ఓకేనా అండి? ముందుగా చెప్తే మాత్రం డెఫినెట్గా విత్ నేమ్ కేక్ అయితే పెడుతున్నాను అనమాట. ఓకేనా అండి? ఈ విధంగా చాక్లెట్ గార్నిష్ చేసుకున్నవి ఉన్నాయండి నా దగ్గర ఆల్రెడీ. అవైతే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. కొద్దిగా గోల్డ్ డస్ట్ కూడా స్ప్రే చేశాను అనమాట. ఓకేనా అండి? మీకు ఈ విధంగా కేక్స్ డిజైన్స్ వీడియోస్ నచ్చితే మాత్రం నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా అండి? బాయ్.